పిల్లలమ్మా ఏం చెప్తానవే? ఏది పిల్లగా బాబు రూపుల మాటలు. దానికి నానమ్మనైతే నీకు అమ్మమ్మని కాదా? మా అమ్మని ఊలే ఇత్తివి ఇక విలువే ఉంటుంది నీ కొడుకు దగ్గర. నడువంచి పని చేస్తే ఇల్లు ఉంటది కానీ గాలి తిరుగుతూ ఇల్లు ఉంటదా పిల్లగా? నడుమంచి పని చేస్తే నడుమొత్తది కానీ విలువ వస్తుందా అనే? నలుగురిని ముంచి ఎదిగినప్పుడే విలువ వస్తుంది. ఏ పని శాతగాని వాళ్ళకు నోటి పని ఒక్కటే శాతనైతుంది. మరి ఇట్లా నరుక్కుంటా కూర్చుంటే నా కొడుకు పిల్లనెట్లు ఇస్తాడో? నీ కొడుకు పిల్లనియకుంటే లోకం మీద ఆడిపోరాలి కరవై రానే. నేను కో అని అనుకో 1 కోటి మంది క్యూ కడతారు తెలుసా? అవో సక్కంగల్ల బంటు సలి కనికిండట. నేను మాట్లాడే మాటలకు నువ్వు వేసే సామెతలకు ఏమైనా సంబంధం ఉందా అని కొంత లేకుండా మాట్లాడతావు. మరి లేకపోతే ఏంది? ఈ పనిగల్ల మోగోనికి పనే శాత కాదు కానీ కో అంటే కోట్ల మంది వస్తారట. ఎందుకు రారే? అయినా నీ మనోరాలకి నీ కొడుకున్నంత జావుందే. ఆ పొట్టిది గట్టిదే నాకు అది. ఉత్తగున్నోనికి గట్టిగున్నదైతేనే మెట్టినింటికి మేలు జరుగుద్దట. నీ అవ్వ నన్నేం చేయవంటే అది నన్ను చూడగానే తోకలొక్కి నామం లేక బుస్సు అంటాంది. బుస్సుమని లేచే నాగం బావైన నాగసారానికి నాటకం ఆడవలసిందే. ఏమో నాకేమో ఏమో ఇంత కూరపు వండి పెడితే మాజాలు. రుచి ఉంటే శుతి లేని కూరైనే సూపర్ ఉంటది పిల్లగా. నా అమ్మని కన్నా అమ్మ నీకు దండవు, నీ సామెతలకు దండవు, నేను పోతానా. ముసలోళ్ళ మాటలు ఇప్పుడు పిల్లగాన్లు వింటారా? మూలకు వారేసుడేనాయే. ఏందో ఏమో చెప్తే ఏం అర్థం కాదు ఈ పిల్లగాన్లకు. అరే అక్కత్తది కుడుతుంది బాచురా పారా. ఎక్కడ పెడితే అక్కడ అగ్గంట పెడితే దేనికన్నా అంటుకుంటే ఎట్లా? బాబా అక్క కొడుతుంది. నాన్న వదిన కొడుతుంది. అరే కూరగాయలు ఎంబడి కుక్క పట్టే పడుతుంది, నీకేం రోగం పుట్టిందే? ఇగో బావా కుక్క గిక్క అన్నావు అనుకో పిక్కలు వీక్తా. పిక్కలు వీకదాన్నే కుక్క అంటారు అక్క. ఏందే నాతో కోపానికి వస్తాను వాళ్ళు ఉన్నదే అన్నది. నాకు తిక్క రేగిందంటే వాళ్ళు నిన్ను తిక్కుదంతా. ఎర్రి కుక్క అయితే కరిసిందా నీకు? అంత గట్ల మాట్లాడతాను. అన్నా వదిన కుక్క గర్వదే, వదిననే కుక్కను గర్వకుంటే చాలు. అరే ఆగురా మీ సంగతి చెప్తా. చేతులు పెట్టు బావా. ఇవాళ ఒక్కనన్నా తన్నాలి. వాళ్ళు ఏం చేసేలో నీకు తెలుసా? ఎక్కడ పడితే అక్కడ అగ్గంట పెడుతున్నారు. పిల్లలు ఆనే వాళ్ళకేం తెలుసు? పిల్లలు కాదు బావా, వాళ్ళు పిడుగులు. నన్ను వద్దులు. అసలన్నట్టు నువ్వు మామూలు ఆడదాని కాదే. అమ్మో నాకేమో అవుతుంది. కంట్రోల్ రాజు కంట్రోల్. ఎవతెవతో నా భావాన్ని ముట్టుకుంటుంది. ఒక్కొక్కదాన్ని ముక్కలు నరకాలి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకెందుకు కోపం వస్తుంది? నీ పేరు తెచ్చినా నీ ఊరి పేరు తెచ్చినా? అసలు ఏం చేసినావే నువ్వు? బాగా ఎగిరెగిరి పడుతున్నావు. ఆవిడ గారు సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే ఆయన గారు కచ్చితో నీ తుడవడం నేను చూడలేదు అనుకుంటున్నావా? ఓ పిచ్చిదానా? అవునే రాజు బరోబరి ఖర్చుతో నా ముఖాన్ని చూసిన. అయితే నీకేందో నొప్పి? ఏంది అక్క నువ్వు అట్లా? నాకేం నొప్పి గాని ఊళ్ళు పట్టుకుని తిరిగేటానికి ఊడ్చే మొహం దిగాక మంచిది దొరుకుద్దా? ఏయ్ అంట్ల ముఖం దానా? నాదే ఊడ్చే ముఖం అంటావానే?
నేను అంట్ల మొహం దాన్ని అయితే నువ్వు పెంట మొహం దాన్ని ఏందే ఊకున కొద్ది బాగా మాట్లాడతాను అయ్యో అయ్యో ఏం పుట్టిందా మీకు ఏం పుట్టిందే కొట్టేస్తారు కూరగాయలు నువ్వు ఆగే నానమ్మ ఇవాళ దాన్ని అంతా చూడాలి ఏ పోవే దిక్కుమల్ల నాన్న ఏ రోడ్డు మీద ఏములే ఫోర్ బిడ్డ ఫోర్ దాంతోనేంది ఏ నువ్వు వాళ్ళ సపోర్ట్ చేస్తానే వెంది ముసల్దానా రంకులిత్తు రేరేయు అంటే సకటిత్తు సలిగాగిందట ఏ ఫోర్ బిడ్డ ఈ రోడ్డు మీద కొట్టుకుంటే మంచిగున్నాదే ఏ పీక్కుండ్రే ఏ పైగా కంచుముఖంతో మనకేం గులుగుతారు పిల్ల ఏం లేదమ్మా ముందు మీరు అంకులు ఇతనైతే లోపలికి తీసుకుపో నానమ్మ అయ్యాలి దాని సంగతి చూస్తా ఎగిరిన కాడికి చాలు కానీ దుకాణంలో పోయి గుడ్డు తెచ్చేపా ఏ పాయగ్గ దాంతో మనకేంది మనం అసలు మిషన్ కాడికి పోవాలి ఈ ముసళ్ళు అయితే నాకు సపోర్టే చెయ్యదు కానీ దీనికి అన్ని పనులు లేని ఏ చిట్టి కోడిగుడ్లు తెస్తానా పొయ్యి ఆమ్లెట్లు తినడానికి అత్త అబ్బా ఏం నడుతుందిరా హంస నడక సూపర్ ఫిగర్ మామ చెప్పు వేసి కొడతా బాడుకావు నువ్వు కొడత కొట్టించుకోవడానికి నీ భవన్ అనుకుంటున్నావా అనే విజయ్ గాడి ఇక్కడ బలవంతం చేయకముందే సక్క దుబ్బ ఇక్కడ నుంచి ఎవర్రా నా మరదలు నేర్పించింది వచ్చిండా హీరో సినిమాలు బాగా చూస్తావారా ఏమో డైలాగులు కొడతావు ఏంద్రమ్మా కొడుతురు ఇంకోసారి ఇట్లా నా మరదల జోలికి వచ్చిర్రు అనుకో తాట తీస్తా నా కొడక బాబా మా అక్క అంటే నీకు అంత ఇష్టమా? అవునరా మీ అక్క అంటే చాలా ఇష్టం అని నాకు ఇప్పుడే తెలిసింది దాన్ని ఎవరో ఏమో అన్నారంటేనే నా రక్తం మరిగింది మరి మా అక్క నేను పట్టించుకుంటుంది కదా బాబా. అది పట్టించుకోకుంటే ఏందిరా నేను పట్టించుకుంటా కదా. సరే బాబా బర్లా చెట్టు ఇంటికి పోతా. సరే పోరా. ఎవడే నేను నేర్పించినాడు పా వాళ్ళు చెవుడాలు తీస్తున్నాడు. ఓహో ఇది నీ పనా? నువ్వు ఇష్టపడ్డ వాళ్ళని తిట్టానని చెప్పి నన్ను వాళ్ళతో తిట్టిస్తావా? ఛీ నువ్వు మనిషివేనా? ఆగు బిడ్డ నీ బావ నిన్ను గట్ట చేయడే నేను అడుగుతాగు. మనం అడిగేది ఏం లేదా, మనం పోదాం. అమ్మమ్మ నువ్వనా చెప్పేదానికి? మీకేమన్నా బుద్ధి ఉందానే? నా గురించి మా బావకి చెడుగా చెప్తారా? ఆ ఎదువులతో నన్ను తిట్టిస్తారా? మీ సంగతి మా బావ సంగతి చెప్తాను, ఆగండి. ఏం మాట్లాడుతున్నావే? మేమెందుకు చెప్తాను మీ బావకి? ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండే చెప్తానా? మీ నాటకాలు చాలా ఆపుండ్రే. మీరు మా బావతో కలిసి ఉండడం చూసి నేను తిట్టినానే కదా మా బావకి ఫోన్ చేసి నా గురించి చెప్పిళ్ళు. ఛీ నోరు ముయ్యే పిచ్చి మొహందానా, అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగిందే? మేము సైకిల్ మీదకి వెళ్ళి కింద పడితే అయ్యో చెల్లె అని ప్రేమగా లేపి తూడ్చిండు.
చూసుకొని రావద్దా? అయ్యో దెబ్బలు బాగానే తాకినట్టున్నాయి కదా. ఏం పర్లేదు అన్నయ్య, బాగా ఏం దాకలేదు. థ్యాంక్ యూ. సరేరా, జాగ్రత్తగా కొడుతావు, అంత మంచిగా లేదు. రాజన్న మస్తు మంచోడు కదానే. రాజన్న చాలా మంచోడు. రాజన్న లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎవరు కానీ చాలా అదృష్టవంతురాలు. అది చూసి నువ్వు చెడుగా అనుకుంటే మేమేం చేయలేం. ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. రావే. చూసినావా బిడ్డ, బావా ఎంత మంచోడో, తప్పుగా అర్థం చేసుకుంటివి. నిజమే నానమ్మ, నేనే బావని తప్పుగా అర్థం చేసుకున్నా. పోయి సారీ చెప్పేస్తా. పో. ఐఎమ్ సారీ బావా, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఇచ్చేదానా ఈ దానికి ఎందుకు బాధపడతానవే? ఐ లవ్ యూ బావా. లవ్ యూ టూనే పుట్టిదానా. అక్క ఏం చేస్తాను అక్క? ఇప్పుడే పూజ అయిందే, మీరు తయారైందా? అక్క నువ్వు ఎప్పుడు చూసినా మంచిగా పూజలు చేసుకుంటా, గంధం కుంకుమ పెట్టుకొని నిండుకుంటావు. మా ఇంట్లో కుంకుమ పెట్టుకుంటే నాకేమో అంత ఎలర్జీ వస్తుంది అక్క స్కిన్కి. అక్క ఇంతకీ ఏ గంధం ఏ కుంకుమ వాడుతున్నావు? ఎంత మంచిగుందో తెలుసా? మా ఆయన ఎప్పుడు గంధం కుంకుమ ఎక్కడ తెస్తాడో తెలుసా? అదే మన కొరుట్లలా భవానీ అంబదాస్ షాప్లో తెస్తాడు. ఇగో ఇదే గంధం, ఇదే కుంకుమ. ఇవి పెట్టుకుంటే మన చర్మానికి ఎలాంటి ఎలర్జీ రాదు, మనకు మంచిది. మీరు కూడా ఇవే వాడండి, అర్థమైందా? భవానీ అంబదాస్ షాప్లో మాత్రమే ఈ గంధం, ఈ కుంకుమ మంచి క్వాలిటీతో దొరుకుతాయి.